ఇది మనమే గనక ఇది ఒక విజయనగరంలో బుధవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పీఎం మోదీ ఫ్లెక్సీని తొలగించారు అంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. నగరంలో న్యూ పూర్ణ జంక్షన్ వీఎంసీ దగ్గర జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ బైఠాయించారు. బ్యానర్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి వెంటనే పీఎం ఫ్లెక్సీని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ ఫోటోలు రోజుల తరబడి ఉండవచ్చు కానీ ప్రధాని మోదీ ఫోటో ఒక్కరోజు కూడా ఉంచకూడదా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో ఉండి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు విజయనగరం ప్రజలకి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో పనికొచ్చే విధంగా 100 యూనిట్ల పైన బ్లడ్ డొనేషన్ అక్కడ చేపట్టి ఆ రక్తదాన శిబిరం అక్కడ నడుస్తూ ఉండగానే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి మేము వేసిన 4 ఫ్లెక్సీలు వేశాం. ఆ 4 ఫ్లెక్సీలను కూడా 1:30 ప్రాంతాల్లో తొలగించడం జరిగింది. ఆయన వచ్చి అడిగాం, అయ్యా మేము వేసిన 4 ఫ్లెక్సీలు ఈ 4 ఫ్లెక్సీలను కూడా ఈ రోజు మీరు చేశారు, మా డిప్యూటీ మేయర్ గారు ఫ్లెక్సీ మీద మీరు వేశారండి అన్నాడు. అయ్యా డిప్యూటీ మేయర్ గారే మీకు మేయర్ గారా, మరి ప్రధానమంత్రి గారు మరి మీకేమి కారా అని అడగడం జరిగింది. కానీ ఆయన మాట మార్చి ఇప్పుడు ఎవరైతే ఫ్లెక్సీలు వేయించారో ఎవరైతే తీశారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానో వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అదే సస్పెండ్ చేయడం కాదు, మీ తాలూకు ఎవరు చేశారో అక్కడ మనకి సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తాయి అని చెప్పేసి చెప్తే తర్వాత మళ్ళీ మాట మార్చి అది ఇప్పిన వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదన్నాడు ఆయన. అయితే ఇప్పిన వాళ్ళు మీకు సంబంధం లేదు కదా, మేము చేయాల్సినటువంటి పని చేసుకుంటాము, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిన రోజు మీరు సమాధానం చెప్తారు కానీ అని చెప్తే అత్యధిక మీరు అలా చేయొద్దని చెప్పి చేతులు పట్టుకుని బతిమాడారు. ఈయన ఇప్పడంలో ఈయనకి సంబంధం లేకపోతే ఈయన రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర పూర్తిగా వీడియో ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఎవరు ఇప్పారో కూడా వీడియోల్లో ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పడ్డారు. ఇది ఈయనకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేసినటువంటి ఫ్లెక్సీలను ఇప్పడం అనేది తీయించడం అనేది ఇది మొదటి. పార్సిగుట్ట చౌరస్తాలో ధర్నా చేస్తున్నారు.